టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఎంపీ అభ్యర్థుల లిస్టు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా టీడీపీ ఆలోచనలు చేస్తోంది. ఏలూరు పార్లమెంటు స్థానంలో యనమల రామకృష్ణుడు, అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ తెరపైకొచ్చారు. అయితే ఇప్పటికే ఏలూరు స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ రావు, డాక్టర్ పవన్ భాష్యం రామకృష్ణులు ఆశిస్తున్నారు. అనంతపురంలో చివరి నిమిషంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి తెరపైకొచ్చారు. మరోవైపు ఎంపీ సీట్లలో మార్పులు కావాలంటూ ఢిల్లీ హైకమాండ్ ని కలిశారు రాష్ట్ర బీజేపీ నేతలు. విజయనగరం పార్లమెంటు స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని బీజేపీ కోరుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టుకు సంబంధించి కసరత్తు ఇంకా కొనసాగుతుంది. నిన్నే మొదటి జాబితా, ఎంపీలకు సంబంధించిన మొదటి జాబితా రిలీజ్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. దాదాపు 11 అభ్యర్థుల లిస్టును కూడా రెడీ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన విరమించుకున్నారు. ఎందుకంటే ఇంకా ఎక్సర్సైజ్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాల అభ్యర్థులకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే టీడీపీ తరఫున మొత్తం 17 మంది ఎంపీ అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. ఇప్పటికే పొత్తులో భాగంగా బీజేపీకి 6, జనసేనకు 2 సీట్లను టీడీపీ కేటాయించింది. మిగిలిన 17 స్థానాల్లో కూడా బలహీన వర్గాల అభ్యర్థులకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. అదే టీడీపీ అధినేత లిస్ట్ అయితే రెడీ చేశారు. కొంత కసరత్తు అయితే చేస్తున్నారు. కానీ ఆఖరి నిమిషంలో బీజేపీ కూడా కొన్ని మార్పులు కోరుకుంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో బీజేపీకి 3 స్థానాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక విజయనగరంలో ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేరు. ఎందుకంటే అక్కడ తూర్పు కాపు అభ్యర్థి కావాల్సిన అవసరం ఉంది ఏ పార్టీకైనా సరే. కానీ అక్కడ దొరకని పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తనని చేంజ్ అడుగుతుంది. టీడీపీని తన మార్పు కావాలనుకుంటుంది. రాయలసీమ ప్రాంతంలో బీజేపీ కొంత బలంగా ఉంటుంది కాబట్టి రాయలసీమకి షిఫ్ట్ చేయండి, ఆ సీటుని మీరు ఉంచుకోనని చెప్పి అడుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని సీట్ల మార్పులు చేర్పులు సంబంధించి బీజేపీ హైకమాండ్ దగ్గరికి ఆ పార్టీ రాష్ట్ర నేతలు వెళ్లారు, పురంధేశ్వర్ కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒకవేళ చర్చలు జరుగుతున్నాయా, ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతున్నాయనే అనుమానం అయితే కలుగుతోంది. టీడీపీ నేత చంద్రబాబు మాత్రం తన ఎక్సర్సైజ్ అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఏలూరు స్థానాన్ని చూసాం, ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వాలనుకున్నారు, పుట్టా మహేష్ యాదవ్. ఎందుకంటే పుట్టా మహేష్ యాదవ్ అంటే యనమల రామకృష్ణుడికి చిన్నల్లుడు. ఆయన గతంలో కూడా ఏదైతే మైదుకూరు నియోజకవర్గానికి పుట్టా సుధాకర్ యాదవ్ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన కుమారుడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే ఆయన్ని ఒంగోలుకి, నర్సరాపేటకు కూడా ఆయన పరిశీలించారు. ఇప్పుడైతే ఏలూరుకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైజాగ్ నుంచి ఏదైతే నెల్లూరు వరకు కూడా ఎక్కడా కూడా బీసీ అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థి కావాలని పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆఖరి నిమిషంలో ఏదైతే అనంతపురం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి రేసులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక మొదటి లిస్ట్ అయితే ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.